హలో ఫ్రెండ్స్. సో ఈరోజు మంచి ట్రేడబుల్ డే అయింది మనకి లాస్ట్ మూమెంట్లో, అది కూడా అండ్ స్టార్టింగ్ మార్నింగ్ నుంచి చాలా వోల్టాలిగా బిహేవ్ చేసింది నిఫ్టీ. సో మనం స్టార్టింగ్ నుంచి ఒక సెటప్ అనుకున్నాం 24,600 బిలో అండ్ 24,580 ఈ రేంజ్ నుంచి మార్కెట్ బ్రేక్ డౌన్ తీసుకుంటే మంచి ఛాన్స్ ఉంటుందని చెప్పాను. సో లాస్ట్ 2 PM తర్వాత ఒక మంచి ట్రేడ్ ప్లాన్ దొరికింది. నేను లైవ్ స్ట్రీమ్లో కూడా పెట్టాను. మోస్ట్లీ మన టెలిగ్రామ్ ఫ్రీ ఛానల్ కానీ మిగతా సబ్స్క్రైబర్స్, కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ కూడా సపోర్ట్ చేశారు. సో మార్నింగ్ నుంచి మంచి రియాక్షన్స్ తీసుకుంటూనే ఉంది అండ్ లాస్ట్ 2 PM తర్వాత అని మోస్ట్లీ అందరూ అనుకుంటారు. సో అక్కడ ట్రాప్ చేసి మరీ రివర్సల్ అయింది. సో ఇక్కడ ఈ రివర్సల్ అయిన వెంటనే ఇంకా స్పైక్ వచ్చింది. సో ఇది ఒక చిన్న సైకాలజీ అండ్ లాజిక్ ఇది. ఎందుకంటే సెల్లింగ్ ప్రెషర్ అనేది ఎప్పుడైనా కొన్నిసార్లు ట్రాపే కనబడుతుంది. సో నిన్న కూడా సేమ్ అదే టైంలో 2 PM తర్వాత సో ఇక్కడ ట్రాప్ చేయలేదు, కానీ 2 PM వరకు నిఫ్టీ 220 వరకు ట్రాప్ చేసింది. సో ఇక్కడ వరకు నిఫ్టీ మంచి డైరెక్షనల్ మూమెంట్ కనబడింది. స్టాప్ లాసెస్ పెట్టుకోకుండా స్కాల్పింగ్ చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళకి ఒక రేంజ్ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ప్యానిక్ సిచ్యువేషన్ అనిపిస్తుంది. ఏం కాదు, రివర్సల్ అవుతుంది, వెయిట్ చేద్దాం అనుకుంటారు. సో ఇక్కడే హాఫ్ ఆఫ్ ద పీపుల్ని ట్రాప్ చేస్తుంది. స్కాల్పింగ్ చేసే వాళ్ళని ఎవరైతే స్టాప్ లాసెస్ పెట్టుకోకుండా ఉంటారో, ఎందుకంటే స్కాల్పింగ్ మీరు 15 పాయింట్స్ 20 పాయింట్స్లో ఎగ్జిట్ అవుదామని చూస్తారు, కానీ మార్కెట్ అంత టైం కూడా ఇవ్వదు. కొన్నిసార్లు ఫాస్ట్గా రివర్సల్ కొట్టేస్తుంది. సో ఇక్కడ చాలామంది ట్రాప్ అయిపోతారు అండ్ ఇక్కడనే జాగ్రత్త ఉండాలి. మోస్ట్లీ స్కాల్పర్స్కి ఇది అండ్ డైరెక్షనల్ ట్రేడర్స్కి ఎలాగో ఇది స్టాప్ లాసెస్ హిట్ అయిపోయి ఉంటే ఇంకా బెటర్. ఎందుకంటే మోస్ట్లీ స్టాప్ లాసెస్ హిట్ అయిన వాళ్ళకే నెట్లో ప్రాఫిటబుల్ ఉండడానికే ఛాన్సెస్ ఉంటాయి. పేషెన్స్గా మార్కెట్లో వెయిట్ చేసి స్టాప్ లాసెస్ తీసుకుంటూ మార్కెట్ డైరెక్షన్ అర్థం చేసుకుంటూ రైట్ టైంకి ఎగ్జిక్యూట్ చేస్తూ ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి. మనకి డైరెక్షనల్ ట్రేడ్స్ కొన్నిసార్లు ఇలా ఫాస్ట్గా వచ్చినా కానీ కొన్నిసార్లు ట్రాప్ అయిపోతాం, కానీ ఎగ్జిట్ అయిపోతాం. ఫాస్ట్గా స్టాప్ లాస్ పెట్టి ఎగ్జిట్ అయిపోతాం, కానీ ఇది మన డైరెక్షన్లో ఉంటే ఈజీగా ప్రాఫిట్స్ దొరుకుతాయి. మనకు ఫేవరబుల్గా లేదు కాబట్టి మనకు నిన్నటి రోజున ఇది దొరకలేదు. ఒకవేళ మనకి ఎంట్రీ తీసుకోవాలన్నా మార్కెట్ టైమింగ్ ఇవ్వలేదు, ఇంకా అంత ఫాస్ట్గా పెద్ద క్యాండిల్స్తో రివర్సల్ అయింది ఫాస్ట్గా. సో నిన్న ట్రేడ్లో ఒక టైప్ ఆఫ్ మిస్సింగ్ కనబడింది, కానీ నిన్న ట్రేడ్లో కూడా ఒక 40 పాయింట్స్ వరకు సింగిల్ ట్రేడ్లో క్యాప్చర్ చేసాం, కానీ స్టాప్ లాసెస్ ఎక్కువ హిట్ అయిపోయాయి కాబట్టి నెట్లో ప్రాఫిటబుల్ లేదు నిన్న. కానీ ఈరోజు మాత్రం మంచి ట్రాప్ డే కనబడింది. ఎగ్జాక్ట్లీ నేను మార్నింగ్ నుంచి మెన్షన్ చేస్తూనే ఉన్నాను. సో మోస్ట్లీ ఎండ్ ఆఫ్ ద డే, ఈరోజు ఫ్రైడే, రేపు సాటర్డే, సండేస్ కాబట్టి అన్సర్టనిటీ ఫాలో అవుతారు ఎక్కువ మంది. అండ్ ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కానీ సెల్లింగ్ ప్రెషర్ స్ట్రాంగ్గా చూపిస్తారు. సో అది ఏ టైంలో అయినా సెల్లింగ్ ప్రెషర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనుకున్నాం. సో లాస్ట్ మూమెంట్లో 2:30 తర్వాత నిఫ్టీ ఇక్కడ కాల్స్ని ఎవరైతే బై చేశారో వాళ్ళని ట్రాప్ చేసి మరీ నిఫ్టీ మంచి ఫాల్ కనబడింది. 24,600 to 24,400 వరకు, నియర్లీ 450 వరకు లో ఫామ్ అయింది ఇక్కడ. సో ఇందులో మనం ఈజీగా ఒక 100 పాయింట్స్ ఈజీగా క్యాప్చర్ చేసుకోవచ్చు, కానీ టార్గెట్ అనేది కరెక్ట్ ఫిక్స్డ్ చేసి పెడితే ఈజీగా ఈ స్పైక్లో మనకి ఈజీగా దొరుకుతుంది. సో మన ఛానల్లో నేను ఎంట్రీ తీసుకున్నది 320లో, 295లో అండ్ మనకి ఎగ్జిట్ దొరికింది 380 దగ్గర. 400 వరకు కూడా వెళ్ళింది లాస్ట్ మూమెంట్ వరకు, కానీ ఇక్కడ అన్సర్టనిటీ మళ్ళీ 380లో ఎగ్జిట్ అనిపించింది. 380లో ఎగ్జిట్ అయిపోయాం, ఎందుకంటే ఇది అంతా అన్సర్టనిటీ మళ్ళీ. సో ఇక్కడ చూడండి 415 వరకు వచ్చింది, మళ్ళీ రివర్సల్ అయింది. సో ఇది ఒక మంచి ట్రాప్. మార్కెట్ డైరెక్షన్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తలేదు, సో ఇంకా టైం తీసుకుంటుంది. ఈ అన్సర్టనిటీ టైంలో మనం ఎలా ట్రేడ్ చేసినని ట్రాప్స్ కనబడతాయి. ఈ 3 days ఇదే కనబడింది, సేమ్ సినారియో. అండ్ లాస్ట్ 2 PM తర్వాతే మనకు స్పైక్స్ కనబడ్డాయి ఈ 3 daysలో. సో ఇది ఎందుకు జరిగింది అనేది మనకు తెలీదు, ఎందుకంటే ఇంత స్పైక్స్ చూడండి 2 PM తర్వాత ఇంత స్పైక్స్ వచ్చాయి. ఇక్కడ కూడా ఒక 100 పాయింట్స్ ఈజీగా దొరుకుతాయి. అండ్ మళ్ళీ ఫాల్ కనబడింది లాస్ట్ మూమెంట్లో. ఫస్ట్ డే ఎప్పుడైతే గ్యాప్ డౌన్ తీసిందో, సో లాస్ట్ ఇక్కడ సపోర్ట్ తీసుకున్నప్పుడు, సో ఆ రోజు నుంచి కంప్లీట్గా ఒక ట్రాప్ డేస్ లానే కనబడింది వోల్టాలిటీతో, స్ట్రాంగ్ వోల్టాలిటీ. సో అప్ అండ్ డౌన్ మూమెంట్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. సో ఏది సర్టెన్గా ఒక డైరెక్షనల్లో లేదు మూవ్స్ కూడా. బిల్డప్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నా అని ప్రైస్ యాక్షన్ మాత్రం అంత స్ట్రాంగ్గా లేదు, అంత అన్సర్టెనిటీ. ఈరోజు కూడా సేమ్ సినారియో, 25,600 దగ్గర కాల్ అవి బిల్డప్ స్ట్రాంగ్ ఉంది మార్నింగ్ నుంచి.
సో స్ట్రాంగ్ ఉండడం వల్ల మార్నింగ్ మంచి రైజింగ్ కనబడింది, మళ్ళీ ఫాల్, మళ్ళీ రియాక్షన్ తీసుకుంది, మళ్ళీ 600 580 దగ్గర నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. సో మళ్ళీ రైజ్ ఇచ్చింది, మళ్ళీ ఫాల్ కనబడింది. సో మార్నింగ్ నుంచి 24,800 ఎలాగో అది మంచి రెసిస్టెన్స్. 25,000 దగ్గర కూడా ఒక రెసిస్టెన్స్ ఫామ్ అయింది. సో అక్కడ చాలామంది ఓఏ బిల్డప్స్ స్ట్రాంగ్గా బిల్డప్ చేసి పెట్టారు. అండ్ 24,700 దగ్గర స్లోగా బిల్డప్ అవ్వడం స్టార్ట్ అయింది. అండ్ ఎప్పుడైతే ఇక్కడ 600 కొంచెం అన్వైండింగ్ స్టార్ట్ అయిందో, సో అప్పటి నుంచి నిఫ్టీ దాని బిలో కూడా ట్రేడ్ అవ్వడానికి ప్లాన్ చేసింది. అండ్ మళ్ళీ రివర్సల్ కూడా అయింది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు 580 బిలో కూడా వచ్చింది, అయినా అని రివర్సల్ అయింది. మళ్ళీ నిఫ్టీ రివర్స్ అయ్యి మళ్ళీ ట్రాప్ చేసింది, మళ్ళీ డౌన్, మళ్ళీ ట్రాప్ చేసింది కాల్స్ని, మళ్ళీ కాల్స్ని సెల్ చేసి ఇక్కడ సెల్లింగ్ కనబడింది కాల్స్లో. అండ్ మళ్ళీ ప్రెషర్ కనబడింది. సో లాస్ట్ 2 PM తర్వాత మనం కన్ఫర్మేషన్ తీసుకుంది సెకండ్ క్యాండిల్ తర్వాత. నిన్న ప్రీమియం ఛానల్లో సేమ్ ఇదే ఎక్స్క్యూట్ చేశాను. 395 మాకు పొజిషన్ దొరికింది. సో ఈ పొజిషన్ తర్వాత ఈజీగా మనకి దీని కర్వ్ అండ్ ప్లస్ ఇదంతా చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది ఎంత వోల్టాలిటీతో బిహేవ్ చేస్తుందో. సో మల్టిపుల్ ట్రేడ్ ప్లాన్స్, ఒక్కటి కాదు సింగిల్ డేలో 6-7 ట్రేడ్ ప్లాన్స్ చేసినా అన్ని ఫెయిల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మెయిన్లీ డైరెక్షనల్ ప్లేయర్స్కి, స్కాల్పర్స్కి ఎగ్జాక్ట్లీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇవి రెండు చూసుకొని స్కాల్ప్ ఈజీగా చేసుకోవచ్చు. ఒక 5 points 10 points నిఫ్టీలో. సెన్సెక్స్లో చూసుకుంటే ఈజీగా 20-30 points కూడా మనం ప్రాఫిట్ తీసుకొని బయటికి రావచ్చు సెన్సెక్స్లో. కానీ మనకి ఇది వర్కౌట్ అవ్వదు. మోస్ట్లీ నెట్ ప్రాఫిటబుల్ ఉండాలనుకుంటే డైరెక్షనల్గా డిసైడ్ అవుతేనే బెటర్. అండ్ మనం అదే డిసైడ్ అయ్యాం, అండ్ మంచి ప్రాఫిట్స్ కూడా దొరికాయి. సో లాస్ట్ వీక్లో మంచి డైరెక్షనల్ ట్రేడ్, ఇక్కడ కూడా మనం మంచి ప్రాఫిటబుల్ ట్రేడ్ దొరికింది మండే రోజు. అండ్ మళ్ళీ మిగతా 2 days, సో ట్యూస్డే హాలిడే, వెనస్డే అండ్ థర్స్డే మంచి ట్రాప్ డేస్ ఇవి రెండు, ఇంత వోల్టాలిటీతో బిహేవ్ చేస్తాయి కాబట్టి. అండ్ లాస్ట్ డే మనకు ఒకటే కన్విక్షన్, మార్కెట్ సెల్ ఆన్ రైజ్ కనబడుతుంది. అండ్ ఎండ్ ఆఫ్ ద డే మంచి సెల్లింగ్ ప్రెషర్ కనబడుతుంది, ఎందుకంటే అన్సర్టెనిటీ ఇంకా ఉంది. యుఎస్, ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ ఈ మధ్య ఉండే టెన్షన్స్ ఆర్ ఏదైనా నెగోషియేషన్స్ ఆర్ ఇంకా అటాక్ ఉండే ఛాన్స్ ఉంది అని. సో అదే అన్సర్టెనిటీతో మంచి రిజెక్షన్ తీసుకుంది అండ్ మంచి ఫాల్ కూడా కనబడింది లాస్ట్ వరకు. సో మెయిన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూస్తే, సో ఇదే మేజర్ ట్రెండ్ లైన్ ఇది. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అవ్వకుండా ఉంటే బెటర్. 24,300 to 400 మేజర్ సపోర్ట్ అది. సో ఈ సపోర్ట్ నుంచి ప్రీవియస్లీ సపోర్ట్ స్ట్రాంగ్గా తీసుకుంది. సో ఇది ఒక్కటే మనకి ఇప్పుడు ఉన్న సపోర్ట్ రేంజ్. ఈ సపోర్ట్ రేంజ్ నుంచి బ్రేక్ డౌన్ తీసుకుంటే మనకి ఈజీగా ఫర్దర్గా ఫాల్ 24,000 అండ్ 24,000 బిలో కూడా ఉంటుంది. సో ఫాల్ అయ్యాక ఆర్ గ్యాప్ డౌన్ తీసుకున్నాక మనం మిగతా సపోర్ట్స్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ మేజర్ రెసిస్టెన్స్ వచ్చేసి 24,700. సో ఈరోజు సేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి రియాక్షన్ తీసుకుంది. సో ఇది బ్రేక్అవుట్ తీసుకొని సస్టైన్ అవ్వాలి ఖచ్చితంగా. సస్టైన్ అయినా కానీ 24,800 కూడా బ్రేక్అవుట్ తీసుకొని సస్టైన్ అవుతే ఈజీగా మనకి రికవరబుల్ డే కనబడుతుంది. సింగిల్ స్పైక్లో 25,600 ఆర్ 25,000 వరకు కూడా చూసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ నెగోషియేషన్స్ ఆర్ ఏదైనా పాజిటివ్ న్యూస్ ఉంటే ఈజీగా 1 డేలో ఒక 300 to 500 points కూడా చూసే ఛాన్స్ ఉంటుంది. సో ఈరోజు అన్సర్టెనిటీ డే కాబట్టి, అండ్ రేపు సాటర్డే సండేస్ 2 days స్టాక్ మార్కెట్స్ హాలిడేస్ కాబట్టి అంత అన్సర్టెనిటీ ఉంటుందనే ఈ సెల్లింగ్ ప్రెషర్ కామన్గా జరిగే థింగ్ ఇది. సో మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకుంటే, సో వీడియో కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ సో మన టెలిగ్రామ్ జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో కూడా నేను లింక్ ఇస్తాను. అండ్ మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మన ఫ్రీ టెలిగ్రామ్ కాకుండా ప్రీమియం ఛానల్లో జాయిన్ అవుతే ఈజీగా మీరు నెట్ ప్రాఫిటబుల్గా ఉండొచ్చు. ఓవరాల్ సినారియోలో డైరెక్షనల్ ట్రేడ్స్లో మంచి ప్రాఫిట్ దొరుకుతుంది, అన్సర్టెనిటీ డేస్లో కూడా మంచి ప్రాఫిట్ దొరుకుతుంది కొన్నిసార్లు. సో స్మాల్ స్టాప్ లాసెస్తో ఆర్ మంచి మినిమం లాసెస్తో మనం బయటికి వస్తాం. ఈ అన్సర్టెనిటీ వోల్టాలిటీ డేస్లో డైరెక్షన్ ఒకటి డిసైడ్ అవుతే ఈజీగా ప్రాఫిట్స్ దొరుకుతాయి. సో 80 to 100 points ఈజీగా దొరుకుతాయి సింగిల్ ట్రేడ్లో. మనకి 100 కంటే ఎక్కువ పాయింట్స్ కూడా దొరికే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మిగతా వాళ్ళకి ఎవరికైనా నచ్చినట్టయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి టెలిగ్రామ్ ఫ్రీ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. సో మీకు మంచి నాలెడ్జ్ వచ్చింది అనుకుంటున్నాను. ఈ ఒక్క వీడియోతో ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ ఇద్దరికి హెల్ప్ అవుతుంది. అండ్ కమింగ్ డేస్లో మంచి లెవెల్స్ని ఎలా చూసుకుని ట్రేడ్ చేయాలి, ఎక్కడి నుంచి మంచి బయింగ్ ఆపర్చునిటీ కనబడుతుంది, సో ఇవంతా డిస్కస్ చేద్దాం కమింగ్ డేస్లో కూడా. అండ్ దాట్స్ ఇట్ గైస్, అండ్ సబ్స్క్రైబ్ టు ఆప్షన్ తెలుగు.